బాగున్నావు. థ్యాంక్ యూ. క్యూట్గా కనిపిస్తున్నావు. అందంగానే ఉన్నావు, కానీ నిన్నెక్కడికి వెళ్ళావు? పెళ్లి చూపు. పెళ్లి చూపులకి వెళ్ళా. అమ్మాయి నచ్చిందా? అమ్మాయి చాలా ఫాస్ట్గా ఉంది. బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడంట. ఆయన బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని పెళ్లి చూపులకి ఎందుకు వస్తారో అర్థం కాదు. నువ్వు కూడా వెళ్ళావు కదా గర్ల్ ఫ్రెండ్ని పెట్టుకుని పెళ్లి చూపులకి. వద్దని చెప్పడానికి వెళ్ళాను. ఓ, ఎవరిని? నన్నేనా? ఇంట్లో అమ్మ నాన్న ఫోర్స్ చేస్తే వెళ్ళాను. నాకు ఇష్టం లేదు వెళ్ళటం. అయినా నేను పెళ్లి చూపులకి వెళ్ళాను విషయం నీకెలా తెలుసు? నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళడం నాకు ప్రాబ్లం కాదు, కానీ ఆ విషయాన్ని ఎదిగా దాచాలనుకున్నావు చూడు, అది నా ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు? నేను ఆర్గ్యూ చేయట్లేదు, జస్ట్ అడుగుతున్నాను అంతే. నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు, కానీ నువ్వు ఆన్సర్ ఇవ్వట్లేదు కదా. నేను నిన్ను లవ్ చేయట్లేదు. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను లవ్ చేయట్లేదు కాబట్టి. ఓ, నేను నిన్ను లవ్ చేయట్లేదు. నేను నిన్ను లవ్ చేయట్లేదా నీకెలా తెలుసు? నేను నిన్ను లవ్ చేయట్లేదా నీకెలా తెలుసు చెప్పు. మరి నీకెలా తెలుసు నేను నిన్ను వద్దనుకుంటున్నా అని? నేనంటే ఇష్టం లేదు కాబట్టి కదా నువ్వు ఆ పెళ్లి చూపులకి వెళ్ళావు. మా నాన్న బాధపడకూడదని వెళ్ళాను పెళ్లి చూపులకి. పెళ్లి చూపులకి వెళ్తే నేను బాధపడతాను నువ్వు అనుకోలేదా? చెప్పు, నీకు తెలీదా? నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నువ్వే మీ నాన్నకు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. లేదా నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకుంటాను విషయం చెప్పొచ్చు కదా. అలా చెప్తే బాధపడతారు. అంటే మనం లవ్ చేసుకున్నట్టు మీ ఇంట్లో చెప్పవా? తర్వాత చెప్తాను. ఓ, మరి అప్పుడు బాధపడరా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? అసలు ప్రాబ్లం నాది కాదు, ప్రాబ్లం నీకుంది నాతో. నువ్వు ఆ అమ్మాయికి అబద్ధం చెప్పావు, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు అని. నువ్వు మీ నాన్నకు కూడా అబద్ధం చెప్పావు, నువ్వు ఎవరిని లవ్ చేయట్లేదు అని. ఆఖరికి నువ్వు నాతో కూడా అబద్ధం చెప్పావు, పెళ్లి చూపులకి వెళ్ళలేదు అని. సరే, ఇప్పుడు నేను నిజం చెప్తున్నా. నేను నిన్ను మోసం చేస్తున్నా. అర్థం కాలేదా? బ్రేకప్. లేన్లో అక్కర్లేని గొడవలు నాకొద్దు. కళ్ళల్లో కల్లా కలిసి ఉన్నాం, కలపోయాక రియాలిటీకి వస్తాం కదా. నువ్వు నా నుండి దూరంగా పోగానే నాకు క్లారిటీ వస్తుంది మన ఇద్దరి మధ్య ఏం లేదని. ఏదో లవ్ పేరు చెప్పుకొని అలా ఉన్నాం అంతే, ఎవడి క్లారిటీ లేకుండా. కబుర్లు చెప్పుకోవడానికి మాటలు లేవు, గొడవ పట్టడానికి తప్ప. నీకు విషయం తెలుసా? మన ఇద్దరం ఎప్పుడో విడిపోయాం, జస్ట్ చెప్పుకోవట్లేదు అంతే. అలా ఉన్నాం లవ్ పేరు చెప్పుకొని, మబ్బులకొచ్చే నీడలాగా. ఇదంతా నువ్వు నిజం అనుకుంటున్నావు కదా.
నిజంగా ఇది అబద్ధమే. నిజానికి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా, నువ్వే నన్ను ఒప్పుకోవట్లేదు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? కాదు, పెళ్లి చూపుల అమ్మాయిలు నిన్ను వద్దన్నారు కాబట్టి నేను నీకొద్దు. అదే ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే నీకు నాకు లవ్ ఉండదు కదరా? అయ్యో, ఎంత కరెక్ట్ చెప్పావో. నువ్వే బ్రేకప్ చెప్పావు. ప్రేమించా కాబట్టే బ్రేకప్ చెప్తున్నా. ప్రేమించిన అమ్మాయికి ఎవరైనా బ్రేకప్ చెప్తారా? ప్రేమ ఉందని ప్రూవ్ చేసుకోవాలనుకున్నా కాబట్టే బ్రేకప్ చెప్తున్నా. లవ్ లేదు కాబట్టి బ్రేకప్ చెప్పావు. ప్రేమ ఉందని చెప్పడానికి బ్రేకప్ చెప్పా. అసలు మెంటల్ నీకేమన్నా? అసలు కొంచెం కూడా ఆపుతావా? ఇందాక నేను చూస్తున్నా, కుక్కలా అరుస్తున్నావు. నాకు నచ్చట్లా. వాట్? నేను కుక్కలా? చూడు, కుక్క గిక్క అన్నా అంటే తంతని చెప్తున్నా. నువ్వు తన్నా సరే కుక్కలానే అరుసావు. అరే, అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నాకు. ఇప్పుడు నన్ను లవ్ చేస్తున్నట్ట లేనట్ట? చూసావా, నువ్వు ఇంకా నన్ను నమ్మట్లేదు. ఇదే కదా నా ప్రాబ్లం. తప్పులేదు, నీకు బ్రేకప్ చెప్పడంలో తప్పే లేదు. హలో సార్, మీరు నాకు బ్రేకప్ చెప్పింది వేరే సంబంధం సెట్ చేసుకుని వచ్చినందుకు, నేను నిన్ను నమ్మనందుకు కాదు. నేను రోజు దేవుడికి దండం పెట్టుకునేవాడిని ఎలాంటి అమ్మాయిని ఇచ్చినందుకు. ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకోవట్లా ఎలాంటి అమ్మాయిని ఇచ్చినందుకు. నీ వల్లే నేను దేవుడికి దండం పెట్టుకోవట్లేదు. నీ వల్లే నేను నీకు బ్రేకప్ చెప్పా, నీకోసం. అసలు బ్రేకప్ ఎందుకు చెప్పారా? ఎందుకు చెప్పా బ్రేకప్? కాదు, ఇప్పుడు బాగా వర్క్ చేసేవాడికి ఆడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంకా వర్క్ చేయట్లేదు అంటే చేయటం మానేస్తాడు. నేను నిన్నెంత లవ్ చేసినా ఇంకా చేయట్లేదు అంటే చేయాలన్న మూడు ఉత్సాహం మొత్తం దొబ్బిద్ది. అందుకే బ్రేకప్ చెప్పా. నా లవ్ నువ్వు అర్థం చేసుకోవాలని బ్రేకప్ చెప్పా. నోటి నుంచి వచ్చే మాట మనసులో ఉన్నట్ట వేరు, అదేంటో బయట పెట్టు. ఏంటేంటి నా కోసం నువ్వు బ్రేకప్ చెప్తున్నావు? అబ్బబ్బబ్బబ్బా, మాటలు నేర్చిన చిలక అయ్యయ్యో నాకు అబద్ధాల తీరే తెలియదందంట. పెళ్లి చూపులు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుని కట్నాలు మాట్లాడేసుకుని ఇప్పుడు నన్ను ఎలా వదిలించుకోవాలో తెలియక డ్రామాలు ఆడుతున్నావు. బా, సెటిల్ అవ్వడానికి పెళ్ళిళ్ళు, సరదాలకి ప్రేమలు. బాగుందయ్యా, చాలా అంటే చాలా బాగుంది. ఎదుటివాడు చేసే మోసాన్ని, తప్పుని గ్రహించకపోతే తప్పు మనదవుతుంది. అవును, అమ్మాయి బాగుందంటే కదా టాక్ విన్నా నేను కూడా. కాదు, మీ అబ్బాయిలు మోసం చేస్తే, మమ్మల్ని వదిలేస్తే, గెడ్డాలు పెంచేసి తాగేసి బయట అందరికీ చూపిస్తారే, మరి ఇప్పుడు నువ్వు తప్పు చేస్తే నేనందరికీ ఎలా చూపించాలి? అంటే మూసుకొని కూర్చోవాలి అంతేనా? కాదు, చెప్పు, ఇప్పుడు నువ్వు చేసిన తప్పుని ఎలా చూపించాలి? ఊడ్చేసేయ్, నీ ఫీలింగ్స్ అన్నిటినీ ఊడ్చేసేయ్, తీసేయ్, నాతో నీ జ్ఞాపకాలన్నీ తీసేయ్. మొదట్లో నువ్వు అబద్ధాలు చెప్పేవాడివి, అది నన్ను చూడ్డానికి. ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నావు, కానీ తన్ని చూడ్డానికి. ఇప్పుడు నువ్వు చేసిన పని తలుచుకుంటుంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఏం చాలు నువ్వే చెప్పు. నా బాధని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏం చాలు నువ్వే చెప్పు. పెళ్లి సంబంధం వచ్చింది, నాకైతే అబ్బాయి నచ్చాడు. నీకు ఫోటో వాట్సాప్ చేస్తాను, నానా సరేనా? ఉంటామా? అది కాదు, వరుణ్ ఆగమన్నానా?
సారీ. వినిపించట్లా? సారీ. పోవే. లోకం తీరు వేరు, మన ప్రేమ వేరు అనుకున్నా. నా కోసం చచ్చిపోయేంత ప్రేమ ఉందేమో అనుకున్నా. నీ మాటలతో చంపేస్తావు అనుకోలే. నాకు కోపం వస్తుంది, ప్రేమ పోవట్లేదు. తప్పులేని తప్పుకు శిక్షేసి తప్పించుకునే దారి కూడా ఇవ్వట్లేదు నువ్వు నాకు. తెలివి ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేస్తే పిచ్చి అనుకుంటారే. ఎక్కువగా ప్రేమిస్తే తక్కువగా చూస్తావా? తట్టుకోలేకపోతున్నానే. ఫీలింగ్ కదా, నీకు అర్థం కాదులే. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని, డాడీ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అంటే దవడమే తంతాడు, వాతల పడేలా తంతాడు. అందుకే అన్నీ మూసుకొని వెళ్ళా పెళ్లి చూపులకి. 4 పెళ్లి చూపులకి వెళ్ళా. ఈ 4 పెళ్లి చూపుల్లో ఒక్కళ్ళంటే ఒక్క అమ్మాయి కూడా ఖాళీగా లేదు. ప్రతి ఒక్కరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఖాళీగా నేను లేను, నీతో ఉన్నాను. కానీ వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటో తెలుసా? వాళ్ళకి పెళ్ళి వేరు, ప్రేమ వేరు. ప్రేమించినోడితో పెళ్లి జరగకపోయినా వాళ్ళకేం పర్లేదు. కానీ నాకు అలా కాదు. నాకు ప్రేమ పెళ్ళి రెండూ ఒక్కటే. నేను ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి కావాలి. నాకు నువ్వే కావాలి. అమ్మాయి నాన్నలకి ఒకటే టార్గెట్, మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలి. అమ్మాయిలకి ఒకటే టార్గెట్, డబ్బున్నోడు కావాలి, ఫ్రీడమ్ ఇచ్చేవాడు దొరకాలి. అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాలని అమ్మా నాన్నలు అనుకుంటున్నారు. నిజాలు దాచి పెళ్లి చేసుకోవాలని అమ్మాయిలు అనుకుంటున్నారు. మా నాన్న ఫ్రెండ్తో మాట్లాడి నీ గురించి చెప్పి మా నాన్నకి మన సంబంధం ఓకేలా చేశాను. ఇప్పుడు నువ్వు ఓకే అంటే మన పెళ్ళి, లేదంటే లేదు. ఏంటి అన్నావు? మీరు మమ్మల్ని మోసం చేస్తే గడ్డాల మీసాలు పెంచేసుకొని ప్రపంచానికి చూపించేస్తావా? ప్రాణాలు తీసేసుకుంటామే. మీరేమో మోసాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకొని అరకులో హనీమూన్కి వచ్చాను ఫ్రాన్స్ అని సెల్ఫీలు తీసుకొచ్చి స్టేటస్లు పెడతారు. అయినా ఇప్పుడు అదంతా ఎందుకే? నేను మోసం చేశాను, అంతే కదా? మోసం చేశాను, పో. అది కాదు. మా తాత చచ్చిపోయినప్పుడు కూడా ఎడవలేదే, నీకోసం ఏడ్చాను. సరేరా. నేను రాను. సరేరా. నేను రాను. దా పెళ్లి చేసుకుందాం. నేను పెళ్లి చేసుకోను. ఇప్పుడు ఏంటి? నీకు వచ్చిన ప్రాబ్లమ్ క్లియర్ చేసుకోవాలి మనం. ఇక్కడే డిస్కస్ చేసుకోవాలి మనం. పెళ్లి చేసుకుని డిస్కస్ చేసుకుందాం. లేదా? లేదు, ఇప్పుడే డిస్కస్ చేసుకోవాలి మనం. దా అన్నానా? నేను రాను. నాకు ఇప్పుడే డిస్కషన్ కావాలి. పెళ్లి చేసుకుని డిస్కస్ చేసుకో. నేను రాను. అరే రా అంటుంటే. నేను రాను. రా. నేను రాను. అరే రోడ్ మీద చూస్తాను నీకు. అరే రా అంటుంటే సెన్స్ లేదు.